భారతదేశాన్ని ఎలాగోలా ఇబ్బంది పెడుతూనే ఉండాలి, చికాకు పెడతానే ఉండాలి. భారత్ ఎదుగుదల తమకి ప్రమాదం అని భావించేటటువంటి పాకిస్తాన్ ఆలోచన ధోరణి. ఒకసారి చైనాని నమ్ముకుని భారత్ని తొక్కేయండి అంటుంటుంది, ఓసారి అమెరికాని నమ్ముకుని తొక్కేయండి అంటుంది. దమ్ము, ధైర్యం, తెలివి, ఆలోచన, అవగాహన, ప్రణాళిక ఇలాంటివి ఉంటే కనుక తను ఎదగాలి. తన దేశంలో మంచి మానవ వనరులు ఉన్నాయి. పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నటువంటి వాళ్ళని ఉగ్రవాదం వైపుకి మళ్ళిస్తున్నారు. కానీ వాళ్ళ కోసం అక్కడ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు ఉండి అక్కడ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వ్యవస్థ నడిస్తే, ఉగ్రవాదాన్ని పక్కన పెడితే, మతపెచ్చని పక్కన పెడితే, పరిశ్రమలను అక్కడికి రాణిస్తే, వ్యాపారాలు ఎదిగేలా చేస్తే, టూరిజం డెవలప్మెంట్ రీతిగా దిశగా అడుగులు వేస్తే అద్భుతమైనటువంటి ఎదుగుదల సాధ్యం అవుతుంది. పాకిస్తాన్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. అదేమి ఉన్మాద దేశం కింద కాకూడదనే ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. అంతే తప్పించి పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకోడు. భారత్ నాశనాన్ని కోరుకుంటే పాకిస్తాన్ నాశనం కావాలని కోరుకుంటున్నాం. అంతమించి పాకిస్తాన్ అనేది ఒక దేశం, అక్కడ ప్రజలు బ్రతకూడదని ఎవరం కోరుకో. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి చాబహార్ పోర్టు ఇరాన్ది ఆల్రెడీ తీసుకుంటాం, మొన్న కూడా క్లియర్గా చేసేసుకుంది. నడుస్తున్నటువంటి నేపథ్యంలో అరేబియా తీరంలో అమెరికా ఓడర్ కట్టమని చెప్పేసి పాకిస్తాన్కి ట్రంప్ని అడుగుతున్నది. పాకిస్తాన్ ట్రంప్ని అడుగుతోంది. ఏదైతే తాజాగా బెలూచిస్తాన్లోని గ్వాదర్ జిల్లాలోని షాప్నీ పట్టణంలో ఈ పోర్ట్ నిర్మించమని అడిగింది. ఇరాన్ భూభాగంలో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకి సమీపంలోనే పాప్నీ టౌన్ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా సీనియర్ అధికారులను సంప్రదించి ఇది అడిగారట. అప్పుడు మీరు వచ్చి కావాలంటే మీ యుద్ధ నౌకలు కూడా అక్కడ పెట్టుకోవచ్చు, మేము పర్మిషన్ ఇస్తాం, ఎందుకంటే చైనాతో గొడవలకి పనికి వస్తుంది అంటే చైనాని బూచిగా చూపెట్టి, ఇప్పుడు చైనాని అడ్డు పెట్టుకుని ఇంతకాలం బతికేస్తుంది, ఇప్పుడు ఆ చైనాని చెక్ పెట్టాలనుకుంటున్నటువంటి అమెరికాకి తమ బేస్ ఇస్తారు. ఆల్రెడీ నూర్ మహమ్మద్ ఖాన్కి సంబంధించినటువంటి బేస్ పాకిస్తాన్ అమెరికా వాళ్ళకి అప్పచెప్పేసింది. అణ్వస్త్రాలు, అణుబాంబులతో కూడినటువంటి యుద్ధ విమానాలను అక్కడ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఏదైతే నేవీ బేస్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి సరిహద్దుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని తీసుకోమని చెప్పేసి అడుగుతున్నాం. తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అమెరికా.